హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు హైకోర్టు అలాగే ఈ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్లో చేసిన వాళ్ళు అలాగే జనరల్గా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకు సంబంధించి మనకు కంప్లీట్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, కాపీస్ట్ వీటికి సంబంధించి కొన్ని రకాల పోస్టులకు సంబంధించి మనకు సెలక్షన్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. మనకు వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. షెడ్యూల్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ విత్ రిగార్డ్స్ టు కంప్లీట్గా మనకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆఫ్ ద సర్టైన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్డర్ డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు 2023 అనమాట. అయితే కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరైతే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారో డిస్ట్రిక్ట్ కోర్టులో సంబంధించి వాళ్ళకి సంబంధించి అలాగే జనరల్గా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి సంబంధించి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. అయితే కాంట్రాక్ట్ బేసిక్లో అప్లికేషన్ చేసిన వాళ్ళకి సపరేట్ డేట్ ఇచ్చారు. జనరల్గా అప్లికేషన్ పెట్టే వాళ్ళకి సపరేట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ బేస్లో అప్లికేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి మనకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఫర్ ఇయర్కు 2 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్న వారికి ఫర్ ఇయర్ 2 మార్క్స్ అయితే వాళ్ళకైతే యాడ్ అయితే అవుతాయి. ఇది ఒకటి వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టెనోగ్రాఫర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వీటికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. వెంటనే వీడియోని ఒక లైక్ చేసి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మనకి ఇటు చూసుకుంటే మనకు ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఆర్ ఫాలోయింగ్ క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ ద all necessary original certificate, 2 sets attested photocopies and certificate complete 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీరైతే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. టెక్నికల్ క్వాలిఫికేషన్, ఏజ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్, స్టడీ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్ వరకు మీ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు అన్నీ తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎవరికి ఏ డేట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ సంబంధించి షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8th రోజు ఉందన్నమాట. ఈ నెల మనకు 8th రోజు అయితే కంప్లీట్గా వీళ్ళకైతే 24 క్యాండిడేట్ సంబంధించి కంప్లీట్గా హైదరాబాద్ ఇక్కడ చూసుకోవచ్చు. సీజన్ జడ్జెస్ వచ్చి హైదరాబాద్ అనమాట. అక్కడైతే నేమ్ ఆఫ్ ద పిటిషనర్ ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేమ్స్ ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. ఎప్పుడు 8వ తేదీ రోజు 24 క్యాండిడేట్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ యొక్క నేమ్స్ ఇక్కడ ఇచ్చారు. మీరు అక్కడ వెళ్ళేసి వీళ్ళని అయితే కలవాలి. ఇక్కడ పిటిషనర్ ఇవ్వడం వీళ్ళకైతే కలవాలి. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ పేర్లు మెన్షన్ చేశారు కదా. వీళ్ళని కలవండి అక్కడ వెళ్ళేసి. ఇక్కడ 24 మెంబర్స్ సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సీజన్ జడ్జ్ రంగారెడ్డికి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాని తర్వాత మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అయిపోయింది. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 9-11వ తేదీ వరకు 25 క్యాండిడేట్ సంబంధించి మనకైతే వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. వాటికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి మీ పేర్లు ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 10th రోజు ఇక్కడ 26 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి నేమ్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా చెక్ చేసుకొని మీరైతే వెళ్ళండి. 11th రోజు కూడా మనకు నేమ్ ఆఫ్ ద పిటిషనర్ అలాగే కంప్లీట్గా 26 క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత మనకు టైపిస్ట్ సంబంధించి కూడా ఇచ్చారు. 12th నుంచి 15th వరకు టైపిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. 29 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు 4 పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలో మనకి డేట్ అవి దానికి సంబంధించి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అది కూడా చూపిస్తాను. దాని తర్వాత ఆఫీస్ సబార్డినేట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు
కంప్లీట్గా మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. 16వ తేదీలో 28 క్యాండిడేట్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. వాళ్ళకి సంబంధించిన నేమ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట, చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా. సో ఎక్కడికి వెళ్ళాలి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, ఇక్కడ చూసుకోవచ్చు వెన్యూ కూడా ఇచ్చారు. రిక్వైర్మెంట్ సెల్, 2nd ఫ్లోర్ C బ్లాక్, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్, నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ అనమాట. 10:30 AM to 5 PM లోపు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 5 PM లోపు 10:30 అవ్వ అనమాట. 10:30 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు 1 hour బిఫోర్ అక్కడైతే చేరుకోండి ఎగ్జామ్ సెంటర్కి. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మనకు హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట. 10:30 నుంచి 5 PM వరకు వాళ్ళైతే ఉంటారు. అక్కడ మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ మనకు ఈ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్గా ఈ పోస్టులకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఒకసారి మీరైతే వెళ్ళండి. సో మీకు ఇక్కడ మనకి దీంట్లో కంప్లీట్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళండి. సో ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కావచ్చు, సో మీరు ఎక్కడికి వెళ్ళాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఒకసారి వెళ్ళి సో మీకు సంబంధించిన ఆల్ జిరాక్స్ సెట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్, ఫొటోస్, గెజిటెడ్ సిగ్నేచర్ తీసుకొని వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.